వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, నిజాలు తెలియకూడదని చెప్పి దారులు చూస్తున్నారంట. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చెయ్యాలని కొత్త డ్రామా. ప్రతి ప్రయత్నానికి కూడా కర్మ అయితే తప్పదండి. ఖచ్చితంగా కర్మ అనుభవించాలి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, 420s అండి. 7 మెంబర్స్ 420s. నిజాలు తెలియకూడదని నిజాలను దాచేసి ఏదో క్రియేట్ చేయడానికైతే దారి చూస్తున్నారంట. ముగ్గురు విషయంలో కూడా, ఓకేనా? మీ ఇంట్లో ముగ్గురు విషయంలో క్రియేట్ చేయడానికి దారి చూస్తున్నారంట. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నిజానికి మీరు చేస్తున్న పనిని ఆపాలి. మీ పని ముందుకు వెళ్ళకూడదు. ఫోన్ పని, లేదా ఫోన్లో చేసే పని, ల్యాప్టాప్లో చేసే పని, ఓకేనా? కమ్యూనికేషన్, వైర్లెస్, ఓకేనా? మీరు ఏదైతే స్పిరిచువల్ యాక్టివిటీ కావచ్చు, లేదా ప్రేయర్ కావచ్చు, లేదంటే టారో రీడింగ్ కావచ్చు, ఏదైతే చేస్తున్నారో, ఓకేనా? అంటే డివైన్ మీద నమ్మకంతో ధర్మంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని జరగకుండా చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. 7 ఈజ్ అ సిగ్నిఫికెంట్. 7 మెంబర్స్ 7 days, 365 days వాళ్ళకి పనిలో పెట్టుకున్నారు, ఓకేనా? వాళ్ళు 7 days, వీక్లో 7 days కూడా చేస్తారంట. వీక్లో 7 days కూడా ఎలా గొడవ పెట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఎలా గొడవ పెట్టాలి అనే చూస్తారంట. గొడవ పెట్టుకోలేరండి, బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అవకాశాలు వెతుక్కుంటున్నారు అన్ని రకాలుగా కూడా. ఇంటా బయట బ్యాలెన్స్ కాకుండా చేసేయాలి, అది కూడా ఓంలోనే. 7 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. 7 మెంబర్స్ కనిపించకుండా అందరూ కూడా ఇంట్లో వాళ్ళే, ఓకేనా? అందరూ కూడా మ్యారేజ్ పర్సన్స్, ఫ్యామిలీ ఉన్న పర్సన్స్, మీకు బాగా తెలిసిన పర్సన్స్. అండ్ అలాగే అవకాశాలు వెతుకుతున్నారంట 7 మెంబర్స్కి చెప్పి 7 days, ఓకేనా? ఒక్కొక్కడే ఒక్కొక్కరు, ఒక్కొక్క విధమైన పని, ఒక్కొక్క విధమైన కుట్ర. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో తద్వారా మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చేలా చేయాలి. మీరు మీ పని మీరు చేసుకోకుండా చేసేయాలి, పెండింగ్ పెట్టేయాలి, లేదా చిరాకు వచ్చేలా చేయాలి, లేదా పవర్ తీసేయాలి, లేదా కేబుల్ కనిపించకుండా చేసేయాలి. మొత్తానికి ఏదైతే చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. దానికోసం తలదించుకునేలా చేయాలని చూస్తున్నారు, కానీ దారి కనిపించట్లేదు. సోషల్ మీడియా విషయంలో మిమ్మల్ని ఆపాలని ప్రయత్నం చేశారు, ఓకేనా? బట్ ఏంటంటే మనీ పోగొట్టుకున్నారు. ఆ ప్రయత్నం అయితే ఫలించలేదండి, ఓకేనా? మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, చాలా అబండెంట్గా కనిపిస్తున్నారు అని చెప్పి మీకు పర్సనల్ లైఫ్ లేకుండా చేసేయాలని చెప్పి ట్రై చేస్తున్నారంట. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి ఖచ్చితంగా. ట్విన్ ఫ్లేమ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఎస్, మ్యారేజ్ కాని వాళ్ళకి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ వైపుగా వస్తుంది అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నంలో ఉన్నారంట. మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ పార్ట్నర్తో మీరు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారండి, అది డెస్టినీ. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైతే ఉందో అది జరగదు, ఓకేనా? చేస్తున్న పని విషయంలో ఫుడ్ కానీ, లేదా ఇంకేటైనా కానీ, నిల్వ పదార్థాలైనా కానీ తినద్దు. డౌట్ ఉంటే తినద్దు, పాడైపోయింది అనిపిస్తే తినద్దు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చినప్పుడు మీకు ఇంట్లో బాగోకపోవడం కానీ, తలనొప్పి కానీ, నాలుగు కొట్టుకుపోవడం కానీ, కడుపు నొప్పి కానీ వస్తే మళ్ళీ వాళ్ళు ఇస్తే తినద్దు, ఓకేనా? ఇక్కడ వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఫీలింగ్ కంటే కూడా మీరు సేఫ్గా ఉండడం చాలా ముఖ్యం, ఓకేనా? ఇక్కడ మీకు లవ్ లైఫ్ లేకుండా చేయడానికి చూస్తున్నారంట. బయట వాళ్ళు కార్మిక్స్ అయితే కొంతమంది ఇంట్లో వాళ్ళు, ఓకేనా? మీకు తెలుసు ఆల్రెడీ ఎవరేంటి అనేది. ఫైర్ ఎనర్జీ చూపిస్తుంది, కడుపు చాలా మండిపోతుంది వాళ్ళకి. 420స్కి 21, 22, 23 మీరు డబ్బులు సంపాదించేస్తున్నారు, మీ జీవితం లైన్గా వెళ్ళిపోతుంది, మీరు గౌరవంగా ఉన్నారు. చాలా కుటుంబం మొత్తం ఏడుస్తున్నారు, ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం అంతా కూడా, ఓకేనా? దాంకొని కనిపించకుండా ఏడుస్తున్నారు. మీ లైఫ్ని ఎలా ఇబ్బంది పెట్టేయాలి, మీ కుటుంబాన్ని ఎలా రోడ్డు మీదకి తెచ్చేయాలి, మీరు హీల్ అయిపోతున్నారు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారండి. సీక్రెట్గా మీ విషయంలో ఏదైతే లాక్ కానీ, ఓకేనా, మీ విషయంలో లేనిది ఏదో సీక్రెట్
అని చెప్పి ఏదో డ్రామా ఆడడం చూశారు. సీక్రెట్గా షిప్ రూపీస్ ఇద్దరు విషయంలో టాప్ మీ ఇంటి పైన ఫ్లోర్ ఉంటుంది, లేదా మీ ఇంటి ముందు లేదా మీ ఇంటి వెనకండి హౌస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లేదా షిప్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. బోటింగ్ షిప్ ఉంటుంది కదా, ఒక 6 months 1 year అలా షిప్ ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. సో ఫ్యామిలీ ట్రిప్ కానీ అలాగే వెళ్తారు కదా, వెళ్ళి అలా తిరిగేసి వస్తారు. అయితే ఇక్కడ డబ్బుల కోసం మిమ్మల్ని షిఫ్ట్ చేసేయాలి అంటున్నారు. ప్రయాణం ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసేయాలి అనుకుంటున్నారు, చెప్తున్నారు. అండ్ తర్వాత వాళ్ళు షిప్లో కనిపించకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఏంజల్ ఒకటే చెప్తున్నారండి, డబ్బుల కోసం వాళ్ళు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయలేరు. ఆల్ ఈజ్ వెల్. ఎస్, ఎవరు ఏం చేసినా మీకు మంచిగా జరుగుద్ది అన్న విషయం మర్చిపోద్దు. ఎవరు ఏం చేసినా సరే, వాళ్ళు కింద పడి కొట్టేసుకున్నా సరే మీకు మంచిగా జరుగుద్ది. ఓకేనా. మీరు ఎక్కువగా దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీ ముందు నటించే వాళ్ళ గురించి ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఓకేనా. మీరు ఇండివిజువల్గా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు ఇండైరెక్ట్గా, ముందు మాత్రం నటిస్తున్నారు. నిజానికి మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారండి. మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. త్వరలోనే ఎమోషనల్ ఆఫర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అన్న సిచ్యువేషన్లో ఉన్నారండి. ఏదో ఒకటి ఫేక్గా క్రియేట్ చేయాలి, వాళ్ళే పుట్టగించేయాలి. మొత్తానికి మీ లైఫ్ ముందుకు వెళ్లకుండా చేసేయాలి. ఈ పనులలో ఉన్నారండి. ఓకేనా. ఏదైతే చేస్తున్నారో నిజానికి అది జరగదు. నైబర్ కావచ్చు, ఇంటికి సంబంధించిన వ్యక్తి, హోమ్ వ్యక్తి, పార్ట్నర్ విషయంలో అనుకుంది జరగదు. ఫెమినైన్ విషయంలో, మా విషయంలో, ఇద్దరి విషయంలో, ఫాదర్ విషయంలో, విషయంలో, అందరి విషయంలోనే అనుకుంది జరగదండి. ఇక్కడ వాళ్ళకి చెప్పింది కూడా వాళ్ళకి వెన్నుపోటు వేయడానికే. ఫస్ట్ మీ యొక్క కేర్ గివర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అండ్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనేది కుట్ర. డబల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అనుకుంటున్నారండి, కానీ జరగదు. ఓకేనా. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. మనీ రొటేషన్ కాకుండా చేసేయాలి మేల్ పర్సన్స్కి అని చెప్పి అనుకుంటున్నారంట. రిలాక్స్ చేయలేరండి, సాడ్ చేయలేరు, అసలు ఇంటిని సాడ్ చేయలేరు. ఖచ్చితంగా ఏ రకంగా కూడా సాడ్ చేయలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ప్రయాణాన్ని ఆపలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. మీ యొక్క ఏంజల్స్కి, అసెంజర్స్కి, పితృదేవులకి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న నేచర్కి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకేనా. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.